వెల్కమ్ టు క్షణం టీవీ. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ ఘనంగా నివాళులర్పించారు. పట్నంలోని గాంధీ పార్క్ లో బుధవారం గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. మహాత్మా గాంధీ ఆలోచనలు, సంస్కరణలు అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ అహింసనే ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ వారిని ఎదిరించి శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్రాన్ని అందించి చరిత్రలో జాతిపితగా నిలిచారన్నారు. అయితే నేడు బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం కన్నా దారుణంగా వ్యవహరిస్తుందని, ప్రజల తరఫున పోరాడితే సీబీఐ విచారణల పేరుతో ఇబ్బందులను గురి చేస్తుందని, నేడు దేశవ్యాప్తంగా నిత్యావసర ధరలు పెరిగిపోయాయని, దేశ సామాన్యుడిగానే మిగిలిపోతున్నారని, బీజేపీ హయాంలో సామాన్యుడు ఆర్థికంగా చితికిపోయాడని, పెద్ద పెద్ద అంబానీలకు దేశాన్ని అప్పనంగా కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీకాంత్, డోకా తదితరులు పాల్గొన్నారు. రోజున మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా 155 జయంతి జరుపుకున్న సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నివాళులు అర్పించడం జరిగింది. మళ్ళీ ఈ రోజు భారతదేశాన్ని బ్రిటిష్ పాలించే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి శాంతియుతంగా ఈరోజు మనం స్వతంత్రం తెచ్చిన మొదటి వ్యక్తి ఉన్నారంటే మహాత్మా గాంధీ గారు. మళ్ళీ అటువంటి నాయకుడు ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు స్వతంత్రం తెచ్చిన నాయకుడిని మనము మన ఆయన చేసిన సేవలను మర్చిపోయి మన రాజ్యాంగాన్ని ఏదో యాచితంగా పాలిస్తున్నారు. అంటే రాజ్యాంగముని అప్పట్లో వాళ్ళు మేధావులు రాసిన డాక్టర్ అంబేద్కర్ రాసిచ్చిన రాజ్యాంగాన్ని గాంధీ గారు వీళ్ళంతా ఒక కమిటీ ఏర్పాటు చేసి అప్పుడు చేసినారు. కానీ ఇది బీజేపీ ప్రభుత్వము మళ్ళీ దాన్ని తొంగలో తొక్కేస్తున్నారు. ఎందుకంటే ప్రజల్ని ఒక రక్తంగా పీడిస్తూ పాలిస్తున్నారు. ఒక స్వేచ్ఛ లేదు. ఏదైనా చేయాలంటే పరిశ్రమలు పెట్టాలంటే రాజకీయం చేస్తారు, సిబిఐ ఎంక్వైరీలు అంటారు. ఇవన్నీ అంటే ఈ విధంగా ఆడి భయభ్రాంతులు చేస్తారు. కానీ స్వచ్ఛంగా ఓటు హక్కు కల్పించాడు, స్వచ్ఛంగా బతకాలి ప్రజలని మన స్వతంత్రం తెచ్చింది గాంధీ గారు. అయితే వీళ్ళు బ్రిటిష్ పాలకంటే ఘోరంగా పాలిస్తున్నారు బీజేపీ ప్రభుత్వము. తర్వాత మనకు ఇటువంటి పాలించే నాయకులకి బుద్ధి చెప్పాలంటే ప్రజలందరూ గమనిస్తున్నారు. త్వరలోన బుద్ధి చెప్పే అవకాశాలు కూడా వస్తాయి తొందరలోనే. మళ్ళీ రాబోయే రోజుల్లో గాంధీ ఆశలు నెరవేర్చాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే అది సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాము. ఈ మనకు దేశంలో అత్యధిక ధరలు వచ్చిన అంటే గతంలోన కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు ఇప్పటికీ ఎంత రేటు పెరిగిందో చూడండి. ఏదైనా నిత్యావసర సరుకులు అంతా పెరిగినవి. ఒక మామూలు వ్యక్తి బతకాలంటే చాలా ఘోర పరిస్థితులు ఉన్నది. మళ్ళీ ఆ రోజు బ్రిటిష్ కంట్రోల్లో ఉన్నప్పుడు ఎంత హాయిగా బతుకుతుండ్రో, స్వాతంత్రం తెచ్చినప్పుడు ఈ గాంధీ గారు ఈరోజు బతుకుంటే సిగ్గుచెడుతో తలదించుకునే పరిస్థితి వస్తున్నారు గాంధీ గారికి. అటువంటి ఆయన ఆశయాలను ఎవరైతే భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు ఆయన ఆశయాలకు కట్టుబడి ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాము. మరియు ఇప్పుడు ఇండియా కుటుంబం ఉంది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అంటే చంద్రబాబు, టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన ఈ 3 పార్టీలు ఏకమై అధికారంలోకి వచ్చినాయి. మళ్ళీ ఈ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్లోన తొలిగా బీజేపీ ప్రభుత్వము 8 స్థానాలు గెలిచినారు. మళ్ళీ ఈ అధికారం రావడానికి ముందు సూపర్ 6 అనే ఒక పథకాల్లోన మన మోహన్ ఫస్ట్ లో పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయో నేను ప్రశ్నిస్తున్నాము. 2 రోజుల్లో మంచి ప్రభుత్వం అన్నారు, కానీ అది అట్రప్లపైన ప్రోగ్రామ్ అది. ఎందుకంటే ఏ ఒక్క రోజు ఏ ఒక్క బెనిఫిషియర్ కానీ ఎవరు కానీ ఇంతవరకు లబ్ధి చేయలేదు. సూపర్ 6 లో ఒకటి అమలు కాలేదు. ఏదో మన వర్షము కారణంగా తప్పించుకొని తిరుగుతున్నారు. ఈరోజు సాక్షాత్ దేవుడిని తిరుపతి స్వామి, వెంకటేశ్వర స్వామి లొడ్డుని రాజకీయం చేసి అప్రూతం చేసిన చంద్రబాబు గనుడు. ఇటువంటి నాయకుడు మనము ఎన్నుకున్నందుకు సిగ్గుచేటుతో ప్రజలందరూ తలదించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వచ్చిన 100 రోజుల్లోనే ఇంత ఘోరంగా విఫలమవుతాననేది ఆలోచనలు లేదు. కానీ ఇటువంటివి ఆయనకు గాంధీ గారికి దేశాన్ని కాపాడాలని
ఆయనకు మేము ఆశ కోసం మేము అడిగినాము. రేపు రేపు చంద్రబాబు నాయుడు కానీ అంటే బీజేపీ ప్రభుత్వాలు కానీ వాళ్ళకి బుద్ధి ప్రసాదించాలని గాంధీ గారిని కోరడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, ఇక్కడ మాకు తోటి కాంగ్రెస్ లీడర్లందరికీ